నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ఈ వీడియోలో మనము ధనుర్రాశి వారికి కొన్ని సామాన్యమైన దోషాలకు పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కువగా పసుపు రంగు వస్త్రాలని ధరించడము, పసుపు రంగు రుమాల్ని దగ్గరగా పెట్టుకోవటము అనేది మంచిది. అలాగే గంగా స్నానం, కాశీ వెళ్ళటము, కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవటం కూడా మనకి గురుబలం అనేది పెరుగుతుంది. 12 జ్యోతిర్లింగాలకు మనకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉన్నది అక్కడ. కాబట్టి కాశీ దర్శనం అయిన తర్వాత మనకి గురుబలం వస్తుంది, గురువు అనుగ్రహం వస్తుంది. ధనానికి, సంతానికి, వివాహానికి, లాభానికి, అన్నిటికీ ప్రతిదానికి కూడా మనకి గురుబలం కావాలి, గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి చక్కగా ఆ గురువార నియమాలు ఉండటం అనేది కూడా మంచిది. చక్కగా ఇక్కడ బొట్టు పెట్టుకోవటము, గంధం రాసుకొని బొట్టు పెట్టుకోవటం కూడా మంచిది అని చెప్పని మనము చెప్పవచ్చు. పసుపు, చందన మాలలు ధరించటం కూడా ఎంతైనా మంచిది. పూజా గృహంలో వారి వారి భక్తి అంటే ఇప్పుడు ఇక్కడ దత్తాత్రేయుని పూజించాలా, దక్షిణామూర్తిని పూజించాలా, రాఘవేంద్రుని పూజించాలా, ఇలా కాకుండా ఎవరి ఇష్టదైవాన్ని వారు పూజించుకోవచ్చు. ఇలా వీరిని కూడా పూజించినట్టయితే మనకి మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. ధనానికి, సంతానానికి, వివాహానికి అన్నిటికీ కూడా మనకి గురుబలం అనేది ఎంతైనా సరే కావాలి. కాబట్టి జీవితంలో స్థిరత్వం పొందడానికి కూడా అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మాస శివరాత్రి రోజు శివాభిషేకం చేసుకోవటం, లేదు సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవటం, దక్షిణామూర్తి వారికి గురువారం దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన, గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు.